ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఈడీ కస్టడీ ఇవాల్టితో ముగియనున్నది. ఈ సందర్భంగా మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు కవిత. తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నారని కోర్టులో పిటిషన్ వేశారు. మందులు వాడుతున్నా కంట్రోల్ కావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షల నివేదికలు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. తనకు మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలంటూ కోర్టును కోరారు కవిత. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాల్టితో అయితే కవిత ఈడీ కస్టడీ ముగుస్తోంది. మరోవైపు ఇటు మరో పిటిషన్ కూడా ఆరోగ్యానికి సంబంధించి కవిత వేశారు. మరి దీనికి సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలు జరగబోతున్నాయి అనుకోవచ్చు శివ? ప్రసన్న, ఈ రోజుతో కవిత ఈడీ కస్టడీ ముగియబోతోంది. ఇక మరి కాసేపట్లోనే రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి భవేజ ముందు ఈడీ అధికారులు కవితను హాజరుపరచబోతున్నారు. హాజరుపరిచిన తర్వాత మరొక 7 రోజులు ఈడీ కస్టడీ కోరతారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. ఇక మొత్తంగా 5 రోజులు కస్టడీ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. 28వ తేదీ వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. మరోవైపు కవిత మరొక పిటిషన్ దాఖలు చేశారు. హెల్త్ గ్రౌండ్స్లో తనకు వైద్యం అనేది అందుతున్నప్పటికీ దానికి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి ఇవ్వడం లేదనేది ప్రధానంగా కవిత మరో పిటిషన్ దాఖలు చేశారు. తను ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు కూడా రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అంటే తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నారంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే మందులు వాడుతున్న ఈ రక్తపోటు బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతోంది, ట్యాబ్లెట్స్ వాడుతున్నా కానీ కంట్రోల్ కావడం లేదంటూ కూడా కవిత కోరుతున్నారు. వైద్యులు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, కానీ అవి వేసుకున్నప్పటికీ కూడా తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ అది పర్మనెంట్ ఉపశమనం అనేది దొరకడం లేదు. కాబట్టి ఈ రిపోర్ట్స్ అనేవి స్పష్టంగా ఇవ్వడం లేదు ఈడీ అధికారులు అనేది ప్రధానంగా కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిపోర్ట్స్ ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అంటే మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలనేది ప్రధానంగా, రిపోర్ట్స్ ఇప్పించాలనేది ప్రధానంగా కవిత పిటిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. కవిత ఈ నెల 15 నుంచి కూడా ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ రోజు కస్టడీ ముగియబోతోంది. అంటే తను రక్తపోటుతో ఎక్కువగా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అంటే టెన్షన్స్ వల్ల ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో రోజు ఈడీ విచారిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఎక్కువ ఒత్తిడికి లోనవడం వల్లే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది అనేది కూడా ఈడీ వర్గాల నుంచి కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ మొత్తంగా చూసుకుంటే కవిత మరొక పిటిషన్ అయితే దాఖలు చేశారు. తన వైద్యానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పటికీ కూడా సరైన రిపోర్ట్స్ అనేది సమర్పించడం లేదని ప్రధానంగా వారు చెప్తున్నారు. గతంలో 15-16 తేదీలకు సంబంధించి రిపోర్ట్ అయితే ఇచ్చారు. తర్వాత ఏదైతే ఉన్న కొద్దీ తన ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి దానికి సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్స్ ఇవ్వడం ద్వారా డైలీ ఈవినింగ్ టైంలో తన కుటుంబ సభ్యులతోనూ లాయర్తోనూ మాట్లాడతాను కాబట్టి ఆ సందర్భంలో వారికి చూపించి రిపోర్ట్స్ కరెక్ట్ ఉన్నా లేదనేది మేము సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాలి, ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి, ఆ రిపోర్ట్స్ స్పష్టమైన రిపోర్ట్స్ ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు దానిపై వాదనలు కొనసాగబోతున్నాయి. ఇటు ఈడీ కస్టడీకి సంబంధించి, మరోవైపు కవిత దాఖలు చేసిన వైద్యానికి సంబంధించి హెల్త్ గ్రౌండ్స్లో ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారో దానికి సంబంధించి స్పష్టమైన రిపోర్ట్స్ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు కావేరి భవేజ్ ముందు మరికాసేపట్లోనే కవితను హాజరుపరచబోతున్నారు. హాజరుపరిచిన తర్వాత ఈ 7 రోజుల వ్యవధిలో, ఈ వారం రోజుల్లో ఎంత మేరకు కవిత నుంచి సమాచారం రాబట్టారు, ఈడీ అధికారులు ఏ విధంగా కవితను ప్రశ్నించారు అనే దానిపై కూడా ప్రధానంగా ఈరోజు వాదనలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మౌఖికంగాను, మరోవైపు అంటే డైరెక్ట్గా అడగడం ద్వారా, మరోవైపు లిఖితపూర్వకంగా కూడా కొన్ని డీటెయిల్స్ పెట్టి ఆ పేపర్ కవితకిచ్చి వాళ్ళు ఏవైతే క్వశ్చన్లు అడిగారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో ఆ క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వాలంటూ కూడా ఒక పేపర్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానికి ఆధారంగానే తాను ఇచ్చిన ఆన్సర్స్కి ప్రశ్నలకు సంతృప్తి చెందని నేపథ్యంలో మరికొన్ని ప్రశ్నలకు సంబంధించి డైరెక్ట్గా కూడా కవితను ఈడీ అధికారులు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ వారం రోజుల వ్యవధిలో పలు కీలక విషయాలను అయితే కవిత నుంచి రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒత్తిడికి ఉన్న ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో, అంటే ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో ఎవరితో మాట్లాడడానికి ఉండదు, ఒక రూమ్లో మాత్రమే కవిత ఉంటారు. కవితతో పాటు ఎవరు ఉండరు. మరోవైపు ఫోన్లు కానీ ఇతరత్ర ఎటువంటి కమ్యూనికేషన్ కూడా ఉండని నేపథ్యంలో కొంత భయంతోనే ఒత్తిడికి లోనవడం వల్ల ఈ బీపీ అనేది ఎక్కువైంది అనేది ప్రధానంగా ఈడీ అధికారుల నుంచి కొంత సమాచారం
సమాచారం అయితే అందుతుంది. కానీ మొత్తంగా చూసుకుంటే వారు ఏం చెప్పినా వైద్యం సంబంధించి ట్రీట్మెంట్ ఇప్పించినా సరే, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ సంబంధించి వైద్య సిబ్బంది డైలీ ఈవినింగ్ టైం మార్నింగ్ 9 తర్వాత ట్రీట్మెంట్ వైద్య పరీక్షలు చేసిన తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు ఈడీ అధికారులకు సబ్మిట్ చేస్తారు. కానీ కవిత తనకు ఇవ్వాలి అనేది ప్రధానంగా కవిత డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగానే కవితకి ఇవ్వడం ద్వారా సెకండ్ ఒపీనియన్ కోసం తన కుటుంబ సభ్యులకు కానీ డైలీ ఈవినింగ్ టైంలో 6 తర్వాత ములాఖాత్ ఉంటుంది కాబట్టి వారితో చర్చించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు హెల్త్ రిపోర్ట్స్ అనేది మెడికల్ రిపోర్ట్లు అనేవి నాకు సబ్మిట్ చేయాలనేది ప్రధానంగా కవిత డిమాండ్ చేస్తూ రౌజన్ కోర్టును ఆశ్రయించారు. నిన్న దాఖలు చేశారు ఈ పిటిషన్. ఆ పిటిషన్పై కూడా ఈరోజు వాదనలు వినబోతున్నారు. మరోవైపు ఈడీ కస్టడీ సంబంధించి పొడిగించే విషయంపై కూడా ఈడీ అధికారులు మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించే అవకాశం కల్పించాలనేది ప్రధానంగా ఈడీ అధికారులు పిటిషన్ ద్వారా వారు కూడా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి కస్టడీ పిటిషన్. మరోవైపు ఈరోజు కస్టడీ పొడిగించాలా లేదనేది రౌజన్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు మెడికల్ రిపోర్ట్స్ సంబంధించి కూడా ఈరోజు వాదనలు కొనసాగనున్నాయి. ఇక కవిత తరపున విక్రమ్ చౌదరి, అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపించబోతున్నారు. ఇటు ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించబోతున్నారు. ఇరువురు వాదనలు విన్న తర్వాత కవితను కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తారు అనే దానిపై కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే కవిత కస్టడీ ముగియడంతో ఈ వారం రోజుల వ్యవధిలోనే కీలక సమాచారం అయితే సేకరించినట్టు తెలుస్తుంది. ఆ సమాచారం ఆధారంగానే కవితకు సంబంధించి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా నోటీసులు జారీ చేసి తన నివాసానికి వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రజెంట్ రౌజన్ కోర్టుకు నిన్న ప్రొడ్యూస్ చేసిన తర్వాత 6 రోజులు కస్టడీ ఇచ్చారు. 28వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్ కూడా కస్టడీలో ఉండబోతున్నారు. ఇటు కవితను కూడా మరో 5 రోజులు కస్టడీ ఇస్తే కవిత కూడా 28వ తేదీ వరకు కూడా కస్టడీలో ఉంటారు కాబట్టి ఇరువురిని కలిపి విచారించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కవిత కస్టడీ పొడిగించాలనేది ప్రధానంగా ఈడీ అధికారులు ఈరోజు వాదనలు వినిపించబోతున్నారు. ఇద్దరిని కలిపి విచారించడం ద్వారానే అసలు విషయాలు బయటపడతాయనే యోచనలో ఈడీ అధికారులు ఉన్నారు. దానిలో భాగంగానే కస్టడీ పొడిగించాలని ఈ రోజు తమ వాదనలు వినిపించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. ఇరువురి వాదనలు విన్న తర్వాత కవితకు ఎన్ని రోజుల కస్టడీ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థాంక్యూ శివ.